నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కరకరలాడే కారం సమోసా తయారు చేద్దాం. ముందుగా సమోసాలకి కర్రీని తయారు చేద్దాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్కసారి కలుపుకొని సన్నగా తురుముకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఒకసారి వేయించుకొని అందులోకి నానబెట్టి ఉంచుకున్న పచ్చి బఠానీ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అర చెంచా జీలకర్ర పొడి, అర చెంచా ధనియాల పొడి, పావు చెంచా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని తరిగి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసినప్పుడు బంగాళాదుంప చాలా సులువుగా మెత్తబడిపోతుంది. పచ్చిమిరపకాయలు కారం వేయడం వల్ల సమోసా కారం కారంగా వస్తుంది. వానాకాలంలో కారం కారంగా సమోసా తింటే చాలా బాగుంటుంది. కారం తక్కువ తింటాము అనుకున్న వాళ్ళు కొద్దిగా తగ్గించుకుని వేసుకోండి. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే సమోసా కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ వేడెక్కేలోపుగా సమోసాలను తయారు చేద్దాం. ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకుని బ్రౌన్ ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా. తర్వాత ఈ విధంగా ఒక్కసారి 2 వైపులా రోల్ చేసుకోవాలి. తర్వాత తడి చేతితోటి ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ చేయాలి. దానివల్ల బ్రెడ్ విరిగిపోకుండా సమోసా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫిల్లింగ్కి కర్రీని పెట్టుకుని జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా ఫోల్డ్ అయిందో. ఇప్పుడు మనం చేతితోటి ఈ విధంగా సమోసాని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని సమోసాలను రెడీ చేసుకోవాలి. నూనె మీడియం హీట్ అయితే సరిపోతుంది. బాగా ఎక్కువ వేడిగా అయిపోతే సమోసా వెంటనే మాడిపోతుంది. ఆయిల్ మీడియం హీట్లో ఉంచి వేయించుకుంటే దోర రంగులో వేగుతాయి. ఒక్కొక్క సమోసాని రెడీ చేసుకుంటూ ఒక్కొక్కటి నూనెలో వేసి వేయించుకుంటూ ఉంటే పని తొందరగా అయిపోతుంది. ఇదే విధంగా అన్ని సమోసాలని రెడీ చేసేసుకోవాలి. కొన్ని సమోసా షేప్లో చేశాను కదా, కొన్నిటిని ఈ విధంగా రోల్ చేశాను. ముందుగా బ్రెడ్ మీద ఈ విధంగా తడి చేతితోటి 2 వైపులా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత 2 వైపులా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీని మధ్యలో పెట్టుకుని రోల్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా రోల్ అయిపోయిందో. 2 చేతులు ఉపయోగించి ఈ విధంగా తయారు చేసుకోవాలి. పైన సూపర్ క్రంచీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. కరకరలాడే కారం సమోసాని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.
మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.